Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన వంటింటి చిట్కాలు తెలియచేయడంలో చాలా సిద్ధహస్తులు. ఈరోజు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నది ఆడవాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది? దీనికి కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్నమా. ఆడవాళ్ళలో వాళ్ళ దేహ నిర్మాణం ఎలా ఉంటుందమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఈ మూత్ర రంధ్రం ఏదైతే ఉందో, అంటే యూరెత్రా అంటారమ్మా, ఇది చాలా చిన్నదిగా ఉండడం ప్రధానమైన కారణం. రెండవది ఏంటంటే ఆడవాళ్ళు నీళ్లు తక్కువ తాగుతారమ్మా. మగవాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి వివిధ రకాలైన పనులు ఉండడం వల్ల ఎక్కువ శాతం మందిలోమ్మా నేను చెప్పేది దీనివల్ల ఒక కారణము. రెండవది ఏమంటే మాసిక ధర్మంలో భాగంగా ప్రతి నెల వాళ్ళకి బహిష్ట వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దేహధర్మంలో, వాళ్ళ యొక్క జీవధర్మంలో, శరీర ధర్మంలో భాగంగా ఈ యొక్క పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఆ సమయంలో అశుభ్రత పాటించడం వల్ల కూడా ఈ యొక్క మూత్రాశయ ఇన్ఫెక్షన్, అంటే మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సర్వసాధారణంగా ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఇది జరుగుతూ ఉంటుంది. కొద్ది శాతం మందిలో ఈ ఆడవాళ్ళలో కూడా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారమ్మా. ఎక్కువ శాతం మంది కంపారిజన్గా నేను చెప్తున్నాను తల్లి. సో ఆడవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు. సో దానివల్ల కూడా ఆ యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళకి మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. సరే, షుగరు ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా మూత్రనాళానికి సంబంధించినటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయమ్మా. అయితే సార్, వీటి లక్షణాలు ఏంటి సార్? అంటే చాలామంది అనుకుంటారు ఇన్ఫెక్షన్కి వేరే వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. వీటి లక్షణాలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏదైనా వ్యాధి వల్ల వచ్చిందా, లేకపోతే ఇది జనరల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా అని? ఓకేమ్మా. సర్వసాధారణంగా రెండు కారణాల వల్ల యూరినరీ మంట అనేటువంటిది వస్తుంటుందమ్మా. మొట్టమొదటిది ఇన్ఫెక్షన్. మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ యొక్క సమస్య వస్తుంటుంది. అంటే యూరెత్రా అనేటువంటి ఆ భాగంలో ప్రధానంగా క్రమక్రమంగా అది పెరిగిపోవడం వల్ల కూడా తరచుగా మూత్రాశయ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, ఈ యొక్క మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సర్వసాధారణంగా ఇన్ఫెక్షన్స్. రెండవది ఏంటంటే నీరు తక్కువగా తాగడం. మూడవది వచ్చేసి ఈ యొక్క స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. ఈ నీరు తక్కువగా తాగడం వల్ల దేహంలో నీటి శాతము, ద్రవాంశం తగ్గిపోవడం వల్ల ఆమ్లత్వం పెరిగిపోవడం వల్ల ఆమ్లత్వ ప్రభావం చేత యూరిన్ మంటగా రావడము, క్రమంగా ఇన్ఫెక్షన్ తయారు చేయడం జరుగుతుందమ్మా. రెండవది ఏంటంటే ఈ మసాలా ఫుడ్, ఈ యొక్క వేపుడు పదార్థాలు, ఎక్కువ నూనె పదార్థాలు, స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క బ్లడ్లో, దేహంలో ఆమ్లత్వం అంటే ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుందమ్మా. ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల కూడా ఈ యొక్క మూత్రంలో మంట అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇన్ఫెక్షన్స్ అయితే మనం పసిగట్టవచ్చు, కానీ ఈ యొక్క ఆహారపరమైనటువంటి లోపాలున్నా, దోషాలున్నా, నీరు తక్కువగా తాగడం వల్ల వచ్చేటువంటి మంట ఇలాంటివి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉండవు, కానీ యూరిన్లో మాత్రం మంట ఉంటుందమ్మా. ఇక్కడ కూడా ఏంటంటే సందర్భంలో మరొక విషయం కూడా చెప్పారనమాట. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మూత్రం విపరీతమైన మంటతో వచ్చేస్తుంటుందమ్మా. రెండవది ఏమంటే ఒక్కసారి మూత్రం రాదు, కొద్దిసేపు మూత్రం వస్తుంది, మళ్ళీ మనం వచ్చే లోపలనే మళ్ళీ మూత్రం వచ్చేస్తుంటుంది, సంపూర్ణంగా రాదు. రెండవది ఏమంటే చాలా శాతం మందిలో మూత్రం రంగు కూడా మారిపోతుందమ్మా. అంటే పసుపచ్చ రంగులో రావడము, అదేవిధంగా ఒక థిక్ కలర్ రావడము, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. బొట్టుగా మూత్రం వస్తూ ఉంటుంది. కొంతమందికి పొత్తికడుపు నొప్పి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మూత్ర ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చినప్పుడు ఒక్కొక్కసారి చలితో కూడినటువంటి జ్వరం కూడా వస్తూ ఉంటుందమ్మా. ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కలుగుతుంటాయమ్మా. ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మరొక విషయం కూడా చెప్తానమ్మా. సర్వసాధారణంగా దాంపత్యం కొత్తలో మరి భాగస్వాములు, భార్యాభర్తలు దాంపత్య జీవితాన్ని ఆరంభించినటువంటి కొత్తలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆడవాళ్లకు ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఆ విధంగా రావచ్చు. ఇంతకుముందే నేను చెప్పినట్లు ఈ మాసిక ధర్మంలో భాగంగా ఈ స్త్రీలలో పరిశుభ్రత పాటించేటువంటి వాళ్ళలో ఈ విధంగా రావచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయమ్మా. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మూత్రానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయమ్మా. అయితే సార్, ఆడవాళ్ళలో ఎక్కువగా గర్భాశయంలో, గర్భసంచిలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇట్లా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది అని అంటారు. అండ్ అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా ఈ మూత్రంలో ఇబ్బంది ఉంటుంది అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా సార్? అది
ఆడవాళ్ళలో ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలకి ఈ మూత్రాశయానికి సంబంధించినటువంటి ఈ యొక్క లక్షణాలకు సంబంధం లేదమ్మా. లేదు. ఆ ఎంటిటీ వేరు, ఇది వేరమ్మా. కాబట్టి వేరే రకమైనటువంటి కారణాల వల్ల అనుబంధ లక్షణంగా ఉంటే ఉండవచ్చు, కానీ డైరెక్ట్ లింక్ అయితే లేదమ్మా. కాబట్టి దీనికి సంబంధించింది మాత్రం ఆ పరిస్థితి కాదమ్మా. రెండోది ఏం అడుగుతున్నారమ్మా? కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఆ కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడం వల్ల ఒక రకమైనటువంటి ఆ ద్రవాంశము, ద్రవ పదార్థము లేకపోతే నీటి శాతము సరిగ్గా వడకట్టడంలో సరైనటువంటి ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ భాగంలో ద్రవాంశం ఎక్కువగా నిలువ ఉండడం వల్ల ఆ నిలువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఉదాహరణ చూడండి, మనం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని కొన్నాళ్ల పాటు అలాగే ఉంచండి, మనం ఏం టచ్ చేయకపోయినా నీళ్లు చెడిపోతాయి. బురద క్రమక్రమంగా బురద నీళ్ళలాగా కూడా తయారైపోతాయి. అంటే ఇన్ఫెక్షన్ క్రమక్రమంగా చేరి రకరకాల సూక్ష్మజీవులు అందులో ప్రవేశించడం వల్ల ఆ జలం కూడా న్యాచురాలిటీ పోతుంది అనమాట. అది ఇన్ఫెక్షన్. అదే ఇక్కడ కూడా అంతేమా, ఎప్పుడైతే ఈ కిడ్నీస్ సంబంధించినటువంటి స్టోన్స్ ఉంటాయో అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ కిడ్నీస్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా కిడ్నీ భాగంలో స్టోన్ ఉన్నా, అదేవిధంగా ఈ కిడ్నీస్ నుంచి మూత్రాశయం వరకు నాళాలు ఉంటాయమ్మా, మూత్ర నాళాలు అని చెప్పేసి, అందులో స్టోన్స్ ఉన్నా, మూత్రాశయం అంటే బ్లాడర్, ఆ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా, ఎక్కడ స్టోన్స్ ఉన్నా దాని యొక్క ప్రభావం చేత స్టోన్ ఎక్కువ కాలం పాటు, అది ఫారిన్ బాడీ కాబట్టి, అంటే దేహానికి ఉపయుక్తం కానటువంటి ఒక అంశం కాబట్టి, మన దేహంలో ఏదైతే మన దేహాన్ని చెడుపు చేసేటువంటి అంశం ఉంటుందో అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంటుంది. కాబట్టి మన దేహానికి అది మంచిది కాదు కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ తోడవుతుంది. దానివల్ల ఈ లక్షణాలు వస్తుంటాయి. కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా దీర్ఘకాలికంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయమ్మా. ఓకే. అయితే సార్ దీనికి మనము ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మూత్ర ఇన్ఫెక్షన్కి సంబంధించి ఇంట్లో చేసుకునే రెమెడీస్, హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయమ్మా. సింపుల్గా అందరూ చేసుకోదగ్గ వెరీ సింపుల్ రెమెడీ, ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాన్ని పొంది ఆ ఫీడ్బ్యాక్ పొందినటువంటి రెమెడీ చెప్తానమ్మా నేను ఇప్పుడు. చాలామంది వాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ యొక్క నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడుకొని. ఇదేంటంటే మా ధనియాలు, ఇలాచమ్మా, ఈ రెండే. సో ధనియాలు కొద్దిగా వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక 25 grams ధనియాల పొడి తీసుకోవాలమ్మా. ఎలాచి ఒక 5 grams, అంటే ఎలాచి ఐడియా ఉంది కదమ్మా, పైన పొట్టు తీసేసి లోపల విత్తనాలను బాగా దంచేసి పౌడర్ తయారు చేయాలమ్మా. అది ఒక 5 grams. ధనియాల పొడి ఒక 25 grams తీసుకుంటే ఎలాచి పౌడర్ ఒక 5 grams. ఈ రెండేమ్మా, ఈ రెండుని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి అమ్మా, జస్ట్ 1 gram, ఎక్కువ కూడా అవసరం లేదమ్మా. 1 gram అంటే టీ స్పూన్లో ఆల్మోస్ట్ 1/4, కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు అమ్మా. 1 కప్పు వాటర్లో కలుపు, నార్మల్ వాటర్ అమ్మా, అంటే ఫ్రిడ్జ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. ఒకవేళ వసతి ఉండి, వీలుండి, అవకాశం ఉండి, ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే ఈ మెడిసిన్ వాడినన్ని రోజులు ఆ మట్టి పాత్రమా, మట్టి గ్లాసులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ మట్టి గ్లాసులు లాంటివి తీసుకొని ఈ ఒక 100 ml ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ 50 ml నీళ్లు తీసుకొని ఒక 10-15 నిమిషాలు ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ వేసేసి ఒక 10-15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసుకోవడం వల్ల కూడా మరింత సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. అలా వీలు కానటువంటి వాళ్ళు మామూలు గ్లాస్, గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ తగినన్ని నీళ్లు తీసుకొని, అంటే 50 to 100 ml, అందులో 1 gram పౌడర్ కలిపి వాడుకుంటే సరిపోతుంది. చాలా క్షేమదాయకంగా పనిచేస్తుంది, త్వరగా పనిచేస్తాయమ్మా. ఒకవేళ ఇలా లేదు, హోమ్ రెమెడీస్ వద్దు, మాకు ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్? దీనికి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. కొంతమంది ఏంటంటే సింపుల్ రెమెడీస్ పాటించడానికి కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారమ్మా. అంటే వాళ్ళకు నిర్లక్ష్యం కావచ్చు, దాని మీద చులకన భావం కావచ్చు. ఔషధం అయితే సమర్థవంతంగా ఉంటాయి కానీ కొంతమందికి వాటి మీద అవగాహన లోపం చేత, అవగాహన లోపం అమ్మా. అందుకే ఎవరైనా దాన్ని ఆ యొక్క ఎంజాయ్మెంట్ అనుభవించినప్పుడు, దాని యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు వాళ్ళకు దాని మీద ఆసక్తి కలుగుతుంది. కానీ చాలా మందికి అవగాహన లోపం ఉండదు. అవగాహన లోపం కాబట్టి దాని మీద నిర్లక్ష్యం పఠిస్తుంటారమ్మా. అట్లా వీలు కానటువంటి వాళ్ళు కానీ, మా నిర్లక్ష్యం వహించి అది ఎక్కడ పనిచేస్తున్నప్పుడు అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయుర్వేద వైద్యం కూడా ఆచరించుకోవచ్చు. ఆయుర్వేదంలో చంద్రప్రభావటి అని చెప్పేసి ఔషధం దొరుకుతుందమ్మా. చంద్రప్రభావటి. దీనిలో చాలా కంపెనీ వాళ్ళు కూడా శిలాజిత్ అనేటువంటి ఔషధాన్ని వాడతారు. బాడీని కూల్ చేస్తుంది అనమాట. శిలాజిత్ పేరు వింటారమ్మా. చాలా కంపెనీ వాళ్ళు, ఒక్కో కంపెనీ వాడు ఒక ఫార్ములేషన్ తో చేస్తారు. ఎక్కువ కంపెనీ వాళ్ళు శిలాజిత్ అనేటువంటి ఔషధాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. తగ్గిస్తుంది, బాడీ కూల్ చేస్తుందమ్మా. సో అమ్లత్వాన్ని కూడా తగ్గిస్తుంది బాడీలో. ఎప్పుడైతే ఆమ్లత్వం తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల లక్షణాలు తగ్గిపోతాయి.
ఆ చంద్రప్రభ ఒకటి అయినటువంటి ఔషధము ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారం తర్వాత ఒక మాత్ర సేవించాలమ్మా. ఓకే. దీంతో పాటు అనుపానంగా శారిబాధ్యారిష్ట గత కొన్ని వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగిందమ్మా సుగంధి పాల గురించి. ఆ సుగంధి పాలనే సంస్కృతంలో ఆయుర్వేదంలో శారిబా అంటారమ్మా. చాలా మంది తెలియదు, సుగంధి పాలతో తయారు చేసినటువంటి ఔషధం అది. సో శారిబాధ్యారిష్ట అనేటువంటి ఔషధం లిక్విడ్ రూపంలో దొరుకుతుందమ్మా. అది మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకొని ఈ చంద్రప్రభ మాత్ర ఒక మాత్ర మింగేసేసి ఈ శారిబాధ్యారిష్ట అనేటువంటి ఔషధాన్ని 10 ml ఈ యొక్క లిక్విడ్ ఔషధాన్ని 10 ml వాటర్ కలిపి సేవించాలమ్మా. ఈ విధంగా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వీలైనంత వరకు చాలా కండిషన్స్లో చాలా పరిస్థితుల్లో అవసరం లేకుండానే ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా.